హలో ఆల్! వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. చూసారు కదా! వేడి వేడి కీమా పులావ్ అనమాట. అండ్ ఇదొచ్చేసరికి చికెన్ పకోడీ. వర్కింగ్ డేస్ ఎలాగో మనం హడావుడిగా తినేస్తూ ఉంటాం ఎవరికి వాళ్ళం. బట్ వీకెండ్ మాత్రం ఫ్యామిలీ కోసం ఇలా మంచి రెసిపీస్ అనేవి కుక్ చేసి, వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటే వచ్చే ఆనందమే వేరు కదా! వీకెండ్ అంటే మా ఇంట్లో పులావ్ ఆర్ బిర్యానీ ఉండాలనమాట. మా వాళ్ళకి అంత ఇష్టం. సో, ఎవ్రీ వీక్ అదే రిపీటెడ్‌గా ఒకే బిర్యానీ కాకుండా ఏవో ఒక డిఫరెంట్‌వి చేస్తూ ఉంటాం. సో, ఈ వీక్ వచ్చేసరికి నేను కీమా పులావ్ చేశాననమాట. మా వాళ్ళకైతే బాగా నచ్చేసింది. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత బాగా వచ్చిందో కీమా పులావ్ అనేది. సో, కీమా పులావ్‌లోకి నేను చికెన్ పకోడా కూడా చేశాను. అది కూడా చాలా టేస్ట్ బా వచ్చింది. చూసారు కదా! కుక్ చేసి మా వాళ్ళకి ఇలా సర్వ్ చేసేస్తూ ఉన్నా అనమాట. అండ్ మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సో, తనకి నచ్చిందనేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రెషర్ కుక్కర్‌లో కీమా పులావ్ అనేది చాలా ఈజీగా, ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూసారు కదా! కీమా కాబట్టి నేను కొంచెం స్పైసెస్ ఎక్కువే తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ అలా స్లైసెస్‌లా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకున్నా అనమాట కట్ చేసుకొని. నెక్స్ట్ కీమా తీసుకొచ్చాక నేను ఇలా జల్లెడ లాంటి దానిలోకి తీసేసుకున్నాను. సో, ఇలా తీసుకొని ఇందులోనే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇలాంటి దానిలో క్లీన్ చేసుకుంటే ఏంటంటే కీమా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో, ఆ తర్వాత కింద బేస్ పెట్టేసుకొని అలా రెడీగా పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాము. సో, నేను ఈ పులావ్‌కి ఘీ వాడతా అనమాట. సో, అందుకే ఘీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ కొంచెం ఘీ యాడ్ చేశాను. సో, ఇంకొంచెం ఘీ యాడ్ చేస్తున్నా అనమాట ప్రెషర్ కుక్కర్‌లో. ఇది ఇంట్లో కాసిన ఘీ కాబట్టి ఇలా కొంచెం ఉందనమాట. అలా బ్లాక్‌గా ఉందంటే అది కొంచెం గోదావరి లాస్ట్‌లో ఉంటుంది కదా! అందుకే అలా ఉంది లాస్ట్‌కొచ్చేసి. సో, ఇప్పుడు నేనింకా ఈ స్పైసెస్ అనేవి యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా! బిర్యానీ ఆకు యాడ్ చేసేసాను. అలాగే మిగతా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలనమాట ఇలాగా. ఇవేమీ మాడిపోకుండా వేయించుకోవాలి. నేనైతే స్టవ్ హైలోనే ఉంచేస్తాను. హై ఫ్లేమ్‌లోనే. సో, కొంచెం కలుపుకుంటూ ఉంటా అనమాట. ఎవరైనా కొంచెం స్లోగా చేసుకోవాలనుకుంటే మీడియం ఫ్లేమ్ ఆర్ స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవచ్చు. అండ్ అలాగే నేను కొన్ని ఇలాచీ తీసుకున్నాను కదా! సో, ఆ ఇలాచీని కూడా కొంచెం ఇలా స్మాష్ చేసి యాడ్ చేసేస్తున్నా అనమాట. అలా యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో, నెక్స్ట్ ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఉన్నాయి కదా! సో, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్నాక ఒకసారి కలిపి దీనిలో ఒక 2 స్పూన్స్ గల్లుప్పు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో, నేను గల్లుప్పు యూజ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, నేను లాస్ట్‌లో అయితే కొంచెం సాల్ట్‌తో మేనేజ్ చేస్తాను ఏమైనా తగ్గితే బ్యాలెన్స్ చేయడం అనేది. బట్ ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్లు గల్లుప్పు యాడ్ చేసేసుకున్నాను. సో, ఇది ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం మంచిగా వేగుతాయి. ఫాస్ట్‌గా వేగుతాయి ఆనియన్ అనేది. సో, చూసారు కదా! అలా వేసేసి మంచిగా కలుపుతూ ఉన్నా అనమాట. ఆనియన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఆనియన్ ఆల్మోస్ట్ బ్రౌన్ షేడ్‌లోకి ఇలా వచ్చేస్తుందనమాట. సో, ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. సో, కీమా వచ్చేసరికి హాఫ్ కేజీ అండ్ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కుక్ చేస్తున్నాను 4 మెంబర్స్‌కి. సో, నేను మొత్తం 4 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుతూ ఉండాలి. వేయించుకోవాలనమాట. సో, ఆ తర్వాత కొంచెం ఆయిల్ పైకి ఊజ్ ఔట్ అయ్యింది కదా! అప్పుడు నేను పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నేను కట్ చేసి తీసుకున్న దానిలో హాఫ్ మాత్రమే ఇప్పుడు యాడ్ చేశాను. వేసిన పుదీనా, కొత్తిమీర అనేది ఇందులో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇంకా నేను కీమా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! వాటర్‌లో క్లీన్ చేసుకున్నాను కదా! సో, ఆ కీమా అంతా కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. కీమా వచ్చేసరికి హాఫ్ కేజీ అని చెప్పాను కదా! బట్ ఆ లివర్ పీసెస్, ఎక్స్‌ట్రా పీసెస్ ఏవైతే వేయించారో అవి సెపరేట్ అనమాట. కీమా వేసేసాక మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేస్తున్నా అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కీమా అంతా కూడా బాగా కలిసిపోయేలాగా. సో, నెక్స్ట్ వచ్చేసరికి నేను 2 స్పూన్స్ ఆఫ్ పచ్చికారం యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చికారము 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మటన్‌తో పులావ్ అంటే కొంచెం సప్పగా వస్తుంది కదా! సో, కారం అండ్ స్పైసెస్ అనేవి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటామనమాట మేము. సో, నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 4 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ధనియాలు, బిర్యానీ స్పైసెస్ అన్నీ మంచిగా దోరగా ఆయిల్ లేకుండా వేయించి ఇది గ్రైండ్ చేసుకున్నదనమాట. ఈ మసాలా అనేది. సో, ఇది ఒక 4 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ కేజీ మటన్‌కి 2 స్పూన్స్ అనమాట. సో, హాఫ్ కేజీ కీమా కాబట్టి 2 స్పూన్స్ గరం మసాలా, అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, అలా మొత్తం 4 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. సో, ఇప్పుడు దీని మీద మనం లిడ్ క్లోజ్ చేసుకున్నామనుకోండి, కొంచెం వాటర్ అనేది ఊజ్ ఔట్ అవుతుంది. సో, నేను స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుంటానిప్పుడు.
ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అనేది బయటికి ఊజ్ ఔట్ అయ్యాయన్నమాట. సో, చూసారు కదా! ఇలా బాగా ఊజ్ ఔట్ అయ్యాయి. ఇప్పుడు ఈ కీమా అనేది కొంచెం కుక్ అవ్వాలి. అదే చికెన్ అనుకోండి ఈజీగా కుక్ అయిపోతుంది. బట్ కీమా అయినా సరే అండ్ నేను కీమా అంటే మరీ చిన్నగా కొట్టించలేదన్నమాట. పలావ్‌లోకి కాబట్టి మా హస్బెండ్‌తో ముందే చెప్పాను. మరీ కీమాలాగా మెత్తగా చిన్నగా అయిపోకుండా కొంచెం కచ్చా పచ్చా తగిలేలాగా కొట్టించుకురమ్మన్నాను. సో, అందుకే ఇప్పుడు ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకోవాలి నేను. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేస్తున్నా కదా! సో, వాటర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటా అనమాట. కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 4 విజిల్స్ అలా రానిస్తాను. 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేస్తున్నా అనమాట. సో, చూసారు కదా! ఈ కీమా అనేది మంచిగా కుక్ అయిపోయింది. నేను ఈ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయేలోపు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని మంచిగా కడిగేసాను వాటర్‌తో ఒక 2, 3 టైమ్స్. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఉన్న వాటర్ అంతా కూడా ఎగరబెట్టేస్తున్నా అనమాట. సో, చూసారు కదా! ఇందులో ఉన్న వాటర్‌తో అయితే కీమా కుక్ అయిపోతుంది. బట్ మనం మళ్ళీ రైస్ యాడ్ చేస్తాం కాబట్టి, సో, ఆ రైస్‌కి కొలతగా నేను కొన్ని వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి, నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ గ్లాస్‌తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాం కదా! అవి బాగా మరుగుతూ ఉన్నప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ అయితే తగ్గిందనిపించింది. సో, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను ఫైనల్‌గా. మనం ఎప్పుడైనా పలావ్ ఆర్ బిర్యానీ కుక్ చేస్తున్నప్పుడు ఇలా లాస్ట్‌లో బాయిల్ అయ్యే వాటర్ అనేది ఉప్పు నీళ్ళలాగా ఉండాలి టేస్ట్ అనేది. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది సాల్ట్ అనేది బిర్యానీ ఆర్ పులావ్‌లో. సో, ఇలా బాగా మసులుతూ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా! సో, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట ఇప్పుడు. సో, ఇంకా బాగా కలిపేసుకొని నేను లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుంటున్నాను. సో, విజిల్ పెట్టేసి స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి 4 విజిల్స్ రానివ్వాలి. ఇంకా మన పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే కీమా పులావ్. సో, నేను కీమా పులావ్‌లోకి పకోడీ కూడా చేశాను. చికెన్ పకోడీ అనేది. సో, చికెన్ పకోడీతో కూడా చాలా బావుంటుంది ఈ కీమా పులావ్. చూడండి కీమా పులావ్ ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. సో, నేను చెప్పినట్టు నేను చెప్పిన పాలల్లోనే మీరు ట్రై చేయండి కీమా పులావ్. చాలా బాగా వస్తుంది. యమ్మీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగా అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మా 'శివ రేష్మ వైబ్స్' యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. ఇలాంటి చాలా యమ్మీ రెసిపీస్ అనేవి నా ఛానల్‌లో ఉన్నాయి. 'శివ రేష్మ వైబ్స్‌లో' ఒకసారి అవి కూడా చూసేసేయండి. థాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టాటా. బై బై.